నమస్కారం. A5 న్యూస్‌కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తా అన్న మాటకు నిన్నటి రోజున ఏకకాలంలో తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి మరియు మంత్రిమండలి అందరికీ బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి రోడ్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరియు మండల నాయకులు మాట్లాడుతూ అన్నమాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలి అందరికీ బీబీనగర్ మండల్ మరియు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, బీబీనగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సురగంటి సత్తిరెడ్డి, బీబీనగర్ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, మండల నాయకులు ఎర్ర మనోహర్, సోమ గోపాల్, కాసుల సత్యనారాయణ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, నారగోని మహేష్ గౌడ్, రాగిర్ శ్యామ్ గౌడ్, తన్నిబోయిన ప్రసాద్ యాదవ్, నరసింహ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, రాలబండి మహేష్, రాలబండి వెంకటేష్, వీరేశం, సోమ ముత్యాలు, ఉప్పలాంచి రమేష్, మల్లారెడ్డి, రొడ్డ శ్రీను, పింగళన్న సేవాదాల్, గౌరవ అధ్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్, అధ్యక్షులు ఎండి మోహిన్, నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, బీబీనగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పలాంచి శ్రీకాంత్, పంజాల శ్రీనివాస్ గౌడ్, సోమ కిరణ్, పొట్ట శరత్, రాలబండి నర్సింగ్, లోకదాసు ఉప్పలయ్య, చందు నాయక్, నాంపల్లి ముత్యాలు, రాధాకృష్ణ, కాంగ్రెస్ రైతు సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన క్యాబినెట్ సమావేశంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏదైతే రుణమాఫీ, రైతు రుణమాఫీ ఏకదాటిగా గవర్నమెంట్ తోటి రీఎంబర్స్ చేస్తామని చెప్పాను. నిన్న క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి మన రైతులందరికీ చాలా శుభవార్త తెలియడం జరిగింది. ఇది గత ప్రభుత్వం 25,000 వెంబడి 4 సార్లు చేస్తామని వాళ్ళు ₹1,00,000 కూడా చేయలేకపోయారు. గత ఎన్నికల్లో హామీలు ఏవైతే డిసెంబర్ 9 వరకు మేము గవర్నమెంట్ రాగానే మీకు రుణమాఫీ చేస్తాము, మీరందరూ
బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చు అని చెప్పి హామీ ఇచ్చి ధైర్యం ఉన్న నాయకుడిగా ఆ రోజు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అన్న విధంగానే డిసెంబర్ 9 వరకు ఎవరైతే బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి అందరికీ కూడా వారి ఇళ్లలో అంటే మళ్ళీ రుణాలు తీసుకొని వ్యవసాయం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి మన మంత్రివర్గం మన రేవంత్ అన్న సారథ్యంలో మన మంత్రివర్గం తీర్మానించడం జరిగింది. ఇందుకు సహకరించిన మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు పూర్తి కాంగ్రెస్ శ్రేణులు మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారైనా రాజగోపాల్ రెడ్డి అయినా అందరూ కూడా ఇందులో మన రైతు ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నట్టుగా నిరూపించబడింది. కావున దయచేసి రాబోయే కాలంలో కూడా అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మీరు అందుకోగలరని ఈ సందర్భంగా మేము మన అమ్మ సోనియా గాంధీకి మరియు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందట ఏదైతే వాగ్దానం చేసిందో తెలంగాణ రైతాంగానికి మేము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ ఆగస్టు 15 లోపు ప్రతి రైతు ఎవరైతే 9/12 లోపు 2023 లోపు తీసుకున్న రుణాల్లో అన్నీ కూడా 2 లక్షల రుణమాఫీ దాదాపు 31,000 కోట్ల రూపాయలతోటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయడము జరుగుతున్న సందర్భంగా ఈరోజు మా బీబీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరి సమక్షంలో పెట్టుకోవడంలో గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే రుణమాఫీ చేస్తాని 2004లో చేసిండో మళ్ళీ 2004 తర్వాత మళ్ళీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ అనేది ప్రజలు దీన్ని వినియోగించుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళవేళలా అండగా ఉండాలని రైతులు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మా పార్టీ నాయకులందరికీ పెద్దలకందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం మన తెలంగాణ రైతాంగానికి ఉన్న రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాటని నిలుపుకోవడంలో ముందుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మడమ తిప్పకుండా ఆ మాట నిలబెట్టుకొని నిన్న కేబినెట్ మీటింగ్లో ఏకదాటిగా అందరూ ఒప్పుకొని ఈ ఆగస్టు 15 లోపల ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి నిన్న కేబినెట్లో అందరూ ఒప్పుకొని చేయడం జరిగింది. ఇది రైతులందరికీ చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరికీ అవసరమైన టైం ఇది. ప్రతి ఒక్కరు రుణమాఫీ అయిందంటే మళ్ళీ ఏదో అవసరాలు తెచ్చుకొని ప్రతి రైతుకు ఉపయోగపడే విషయం కాబట్టి ఎప్పుడు చిరస్థాయిగా రైతులందరికీ గుండెల్లో నిలిచిపోయే విషయం ఇది. ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు, ఏకదాటిగా ఎప్పుడు చేయలేదు. ఆ నిర్ణయం తీసుకొని పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది. 30,000 కోట్ల రూపాయలు, 31,000 కోట్ల రూపాయలు అత్యంత పెద్ద బడ్జెట్ అది. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్లో ఇంత ముందుకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉత్త చిప్పలు ఇచ్చిపోయింది. అయినా కానీ భయపడకుండా ముందుండి ధైర్యంతో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మండల నాయకత్వానికి నమస్కారం.